హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లు. ఆర్ఆర్ న్యూస్ తెలంగాణ విలేకరి గట్టిపల్లి రాజశేఖర్ అరెస్ట్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విలేకరిగా చలమణవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టిపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళానగర్కు చెందిన గట్టిపల్లి రాజశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ జీవిస్తున్నాడని, ఆర్ఆర్ న్యూస్ తెలంగాణ పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో విలేకరి ముసుగులో అమాయక ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని అన్నారు. వివిధ సమస్యలతో ఉన్న అమాయక ప్రజలను గుర్తించి తాను విలేకరునని, పోలీసులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసేవాడని, గతంలో ఇలా 2-3 సార్లు మెట్పల్లి సిఐ వద్దకు కొందరిని తీసుకెళ్లి పైరవి చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడని అన్నారు. సిఐ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడంతో గట్టిపల్లి రాజశేఖర్ సిఐపై కోపం పెంచుకొని గత కొంతకాలంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 2025న రాజేశ్వరరావుపేటలో అక్రమ మొరం రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఇరిగేషన్ సబ్ డివిజన్ డిఈఈ లక్కంపల్లి అరుణోదయ కుమార్ను కొందరు వ్యక్తులు అడ్డుకొని బ్లాక్మెయిల్ చేసి రూపాయలు 1,50,000 వసూలు చేసినట్లు గట్టిపల్లి రాజశేఖర్ తెలుసుకొని అరుణోదయ కుమార్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడని అన్నారు. మార్చి 5, 2025న ఎస్ఆర్ఎస్పీ క్యాంప్లో అరుణోదయ్ కుమార్ ఉన్నాడని సమాచారంతో అక్కడికి వెళ్లిన గట్టిపల్లి రాజశేఖర్ అతన్ని బెదిరించి రూపాయలు 1,00,000 డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే తన న్యూస్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తానని, చంపేస్తానని బెదిరించడంతో భయపడిన అరుణోదయ్ కుమార్ తన వద్ద ఉన్న రూపాయలు 5,000 గట్టిపల్లి రాజశేఖర్కు ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడని అన్నారు. ఆ తర్వాత గట్టిపల్లి రాజశేఖర్ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని సిఐ మెట్పల్లి మరియు పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయాలని భావించి సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ఆర్ఆర్ న్యూస్ తెలంగాణ అనే వాట్సాప్ గ్రూప్లో ఓ రౌడీ షీటర్ ఇరిగేషన్ అధికారి నుండి అక్షరాల 1,50,000 తీసుకున్న రౌడీ షీటర్ స్థానిక సిఐకు ఫిర్యాదు చేసిన పట్టించుకొని సిఐ ఆర్ఆర్ న్యూస్ తెలంగాణకు ఆశ్రయించిన ఇరిగేషన్ అధికారి సిఐ ఎవరికి అమ్ముడు పోయారు అనే కథనాన్ని ప్రచురించాడని అన్నారు. ఈ వార్తను చూసి అరుణోదయ్ కుమార్ను మళ్లీ బ్లాక్మెయిల్ చేసి మిగతా డబ్బులు డిమాండ్ చేశాడని అన్నారు. డిఈ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గట్టిపల్లి రాజశేఖర్పై ఎస్ఐపి కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిఐ ఏ నిరంజన్ రెడ్డి మీడియాకు తెలిపారు.